హాయ్ అండి, నమస్తే. నా స్టైల్లో నేను బిర్యానీ ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు, 1 లవంగం, 1 దాల్చిన చెక్క వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసుకొని పుదీనా కండి మిద్దె తోట నుంచి తీసుకొచ్చానండి. కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి నేను బిర్యానీలో. అవి చక్కగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత నేను 2 డబ్బాలు బియ్యం తీసుకున్నానండి. దానికి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అవి మరిగేటప్పుడు కొత్తిమీర, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని తర్వాత బియ్యం వేసేసుకొని చక్కగా మగ్గేటప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామంటే నా స్టైల్లో నేను చేసే బిర్యానీ రెడీ అవుతుందండి. నాన్ వెజిటేరియన్ కోసం ఈ బిర్యానీలో తింటాకి బంగాళదుంప టమాటా కూర నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్